అందరికీ నమస్తే అండి. రాత్రి నుంచి కూడా చిరంజీవి గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయండి. కొంతమంది చిరంజీవి గారి మాటలను సమర్థిస్తున్నారు, ఇంకొంతమంది చిరంజీవి గారి మాటల్ని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయడం అంటే ఆయన ఏదైతే మాట్లాడాడో ఆయన మాటల్ని వ్యతిరేకిస్తూ మీరు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు షూటింగ్లు జరపట్లేదండి, ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ ఎందుకు లేదు, అసలు ముందు చిరంజీవి గారు ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తారు చూడండి. ఇక్కడ సందర్భం అసందర్భం తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం, పక్క రాష్ట్రం మరో తెలుగు రాష్ట్రం ఏంటండి, మన రాష్ట్రమే కదా చిరంజీవి గారు, మీది కూడా మా రాష్ట్రమే కదా, మా మొగలతోరే కదా, మళ్ళీ పక్క రాష్ట్రం అంటారు మీరు. ఈ కళాకారుల పట్ల ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేస్తే ఉందనుకున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదిక చిరంజీవి గారు మాట్లాడిన మాటలో నాకు ఎక్కడా కూడా తప్పు కనిపించలేదు. ఆయన బాగానే మాట్లాడారు. కాకపోతే ఏంటంటే కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సరే, పక్క రాష్ట్ర వేదికలపైన లేదంటే అక్కడ నిర్వహించే కార్యక్రమాల వేదికలపైన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించో లేదంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించో మనం వెనకంజన ఉన్నాం, మీరు గుర్తించట్లేదు అనే పదాలు కొంతమందికి నచ్చకపోవచ్చేమో. కానీ అయితే చిరంజీవి గారు ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి బాగా, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు కళాకారుల్ని ప్రోత్సహించండి, అవార్డులు గట్రా ఇవ్వండి, లేదంటే మీరు ఇంకో విధంగా ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని గుర్తించండి అని అడిగే ముందు చిరంజీవి గారు పెద్ద మనసు చేసుకొని సినీ పరిశ్రమ ఎక్కడ ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క స్టూడియో లేదు, ఎవరో ముందుకు వచ్చి మేము స్టూడియో కడతామన్న దాఖలాలు లేవు, మనకి ఫిలిం ఛాంబర్ హైదరాబాద్లోనే ఉంది, మీరు ఉండేది హైదరాబాద్లోనే, మెజారిటీ 99% వర్క్ అంతా కూడా తెలంగాణలోనే జరుగుద్ది. ఈ ట్యాక్సుల రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, మీరు కట్టే పనులన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వాలకి. మీరు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా సినీ పరిశ్రమను తీసుకొచ్చి ఇక్కడ కూడా ఒక ఫిలిం ఛాంబర్ నిర్మించి డైరెక్టర్ల మండలనో లేదంటే నిర్మాత మండలనో ఉంటాయిగా, కౌన్సిల్స్ ఉంటాయి కదా మీకు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అని లేదంటే డైరెక్టర్ల కౌన్సిల్ అని చెప్పేసి ఉంటాయి కదా మీకు, చాలా సంఘాలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెజారిటీ వద్దు, ఒక 50% పక్క రాష్ట్రంలో జరిగితే ఇంకొక 50% ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జరిగేలా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. సో చిరంజీవి గారు మాట్లాడిన మాటలు వాస్తవం 100%. రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించాలి. లాస్ట్ టైం కూడా అలా గుర్తించి నంది అవార్డుల కార్యక్రమం చేస్తే లాస్ట్లో చాలా పెద్ద రచ్చ చేశారు. ఆ రోజు ఎవరు మాట్లాడలేదు. అంటే నేను ఎందుకు చెప్పిపోతున్నాను అంటే చిరంజీవి గారు మాట్లాడిన తప్పు పట్టట్లేదు, చిరంజీవి గారు 100% కరెక్ట్గానే మాట్లాడారు. లాస్ట్ టైము 14-19 మధ్యలో అనుకుంటా, సంథింగ్ 17 ఎప్పుడు అనుకుంటా, నంది అవార్డులు ఇస్తే దానికి సంబంధించి కొంతమంది సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది పోసాని కృష్ణమురళి కావచ్చు, తమ్మారెడ్డి భరద్వాజ్ కావచ్చు, ఇంకొంతమంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విపరీతంగా ట్రోల్ చేశారు. మామూలుగా ట్రోల్ చేయాలి, నంది అవార్డులా పంది అవార్డులా ఏ అవార్డులు కావాలని చెప్పేసి ఇచ్చుకున్నారని చెప్పేసి వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ దెబ్బతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుడు కూడా దాదాపు కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు ఎప్పుడు కూడా ఇలాంటి అవార్డులు ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు చేయాలి. సంతోషం, ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయడం సంతోషకరవాది. అందులోని చిరంజీవి గారి మాటలు ఇంకా బాగుంది. మేము తప్పు పట్టట్లేదు, చిరంజీవి గారి మాటలు మేము ఎక్కడ కూడా తప్పు పట్టట్లేదు. కానీ చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీరు గుర్తించాలి, వెనకబడి ఉన్నాము, ప్రోత్సహించాలి, ఈ మాటలన్నీ కరెక్టే. కానీ సినీ పరిశ్రమ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడ నివసిస్తున్నాం, మనం కట్టే ట్యాక్సులు ఎక్కువ శాతం ఏ ప్రభుత్వానికి కడుతున్నాం, ఏ రాష్ట్రానికి కడుతున్నాం. మనం ఆంధ్రప్రదేశ్లో మనం ఎందుకు ఎక్కువ షూటింగ్లు జరుపుకోవట్లేదు, అక్కడ ఎందుకు స్టూడియోలు లేవు. ఒక్కొక్కరైతే ఏమన్నట్టుంది, ఒక్కొక్కరైతే అంటే కామెంట్లో చెప్తున్నాను నేను, ఇది నా సొంత అభిప్రాయాలు ఏమీ కాదు, చిరంజీవి గారి పైన నాకేమీ గజ్జి ఏమీ లేదు, చిరంజీవి గారిని మొదట్లో మేము ఎక్కువగా అభిమానించే వ్యక్తులమే. అడిగే ప్రశ్నలు ఏంటంటే వాళ్ళు అడిగే ప్రశ్న, అసలు ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ ఎక్కడ ఉంది? కేవలం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కావచ్చు, మంత్రులు కావచ్చు కలిసి టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. దానికి సమాధానం మీరే చెప్పాలి, మీలాంటి పెద్దలే చెప్పాలి.
మరి మన రాష్ట్రానికి కూడా సినీ పరిశ్రమ ఒకటి ఉండాలి కదండి. ఒకటనేది కాదు, ఆల్రెడీ సినీ పరిశ్రమ మన తెలుగు ఉంది. మరి మన రాష్ట్రంలో కూడా ఉండాలి కదా, స్టూడియోలు ఉండాలి కదా, నిర్మించుకోవాలి కదా, నిర్మాతలు ఉన్నారు కదా. హైదరాబాద్లో పెద్ద పెద్ద స్టూడియోలు కట్టాడు కదా, అన్నపూర్ణ స్టూడియో కట్టుకున్నారు, శారదా స్టూడియో కట్టుకున్నారు, ఇంకా చాలా పెద్ద పెద్ద స్టూడియోలు ఉన్నాయి మనకి. అలాగే మన రాష్ట్రంలో కూడా మీరు వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ నిర్మించి స్టూడియోలు కట్టి ఇక్కడ షూటింగ్లు జరుపుకుంటే ఇక్కడున్న యువతకు కూడా మీరు చెప్పిన పాయింట్, చిరంజీవి గారు చెప్పిన పాయింట్ ముఖ్యంగా చిరంజీవి గారు ఏదైతే చెప్పారో ఉపాధి దొరుకుద్ది, డెవలప్మెంట్ జరుగుతుంది, అలాగే ఆర్థికంగా మన రాష్ట్రానికి ఎంతో కొంత లాభం వచ్చింది. చిరంజీవి గారు ఆ పాయింట్లోనే చెప్పారు నాకు తెలిసి అయితే. ఆయన చెప్పినట్టుగా వర్కౌట్ అవుద్ది. రాష్ట్రానికి వచ్చి నిజంగా ఇక్కడ షూటింగ్లు జరుపుకుంటే అక్కడ ఎలాగైతే యూనియన్లు ఉన్నాయో అక్కడ డైలీ ఈ కూలీకి వెళ్ళే వాళ్ళకి కూడా యూనియన్లు ఉంటాయి షూటింగ్లకి. ఆ లైట్ బాయ్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాళ్ళకు కూడా యూనియన్లు ఉంటాయి. లాస్ట్ టైము ధర్నాలు కూడా చేశారు, డబ్బులు సరిపోవట్లేదు, పెంచాలి, మాకు జీతాలు పెంచాలి, ఈ డబ్బులు మాకు సరిపోవట్లేదు అని చెప్పేసి మనందరికి గుర్తుంది కదా. అప్పట్లో చాలా రచ్చ జరిగింది అది. సో అలాగే మనకు కూడా ఇక్కడ ఉపాధి క్రియేట్ అవుతుంది కదండి, పని దొరుకుతుంది కదా. చక్కగా మనకు ఒక ఫిల్మ్ ఛాంబర్ ఉంటుంది, మనం చెప్పుకోవడానికి బాగుంటుంది, మనకు ఒక స్టూడియో ఉంటుంది, ఇక్కడ యూనియన్లు వస్తాయి. అప్పుడు ఎక్కడ పనిచేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా పని చేసుకుంటారో 10 రూపాయలు ఆదాయం ఉంటుంది కదా వాళ్ళకి కూడా. మీరు ఏమీ లేకుండా హైదరాబాద్లోనే ఉండిపోయి అక్కడే షూటింగ్లు చేసుకుంటా, అక్కడే ఫంక్షన్లు చేసుకుంటా, కేవలం సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే వచ్చి టికెట్ రేట్లు పెంచుకొని వెళ్ళిపోవడం అనేది భావ్యం కాదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడైనా సరే, ఒకవేళ చిరంజీవి గారు చెప్పారనో, ఇంకొకరు చెప్పారనో, సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది వ్యక్తులకు కావచ్చు, లేదంటే సినిమా నటీనటులకు కావచ్చు, ఎవరికైనా సరే అవార్డులు ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా సినీ పరిశ్రమను ముందు ఆంధ్రప్రదేశ్కి రమ్మనండి. కనీసం ఒక 50% మొత్తానికి ఏమి తరలి వచ్చేయమని చెప్పేసి నాన్న అవసరం లేదు. ఒక 50% అందరూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే కదా, మెజారిటీ డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు. ఇది నేను చెప్పే మాట కాదు. చాలా సందర్భాల్లో తెలంగాణ నాయకులు, తెలంగాణకు సంబంధించిన కొంత వ్యక్తులు అనేక ఆరోపణలు వచ్చినప్పుడు అసలు మాకు సినీ పరిశ్రమకి ఏం సంబంధం, అది అట్లా ఆంధ్రోది అని చెప్పేసి నొక్కి ఒక్కాయించి చాలా సందర్భాల్లో మాట్లాడారు. మన వాడి జోలికి ఏం వెళ్ళట్లేదు. అది ఒక మళ్ళీ పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. సో మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మీరు ఏపీకి రండి, ఏపీకి వచ్చి ఏపీలో సినిమా షూటింగ్లు జరుపుకోండి, ఇక్కడ మేము తరలు వచ్చామని చెప్పుకోండి, ఇక్కడ మేము కూడా ఇక్కడ ఉన్నామని చెప్తే బాగుంటుంది. అవేమీ రాకుంటే ఇలాంటి మాటలు మాట్లాడితే ట్రోల్ చేస్తున్నారంటే చిరంజీవి గారు. మిమ్మల్ని ట్రోల్ చేస్తుంటే చూస్తుంటే మాకు బాధ చేస్తుంది. ఇలాంటి వ్యక్తుల్ని కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటే నిజంగా మాకు బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. దయచేసి ఇంకెప్పుడు కూడా ఈ పక్క రాష్ట్రం గురించనో, లేదంటే వెనకబడిపోయారనో, మమ్మల్ని గుర్తించి మాకు అవార్డులు ఇవ్వండి అనో అడిగే ముందు సినీ పరిశ్రమ ఏం చేసింది పక్క రాష్ట్రానికి, మనం ఎందుకు అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, అక్కడ ఎందుకు షూటింగ్లు జరుపుకోలేకపోతున్నాం, రెండుగా విడిపోయినప్పుడు మనం అక్కడ కూడా నిర్మించుకోవాలి కదా, అక్కడ కూడా స్టూడియోలు కట్టుకోవాలి కదా, ఆ రాష్ట్రానికి కూడా ఎంతో కొంత మన ద్వారా ఆదాయాన్ని కలిపి అనే ఉద్దేశం మీకు ఉండాలి. నమస్కారం.